హలో అందరికీ నమస్తే. అందరూ ఎట్లున్నారు? బాగున్నారా? మేము బాగుంటాము. అందరికి హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి. అందరికీ నమస్తే. హాయ్ నమస్తే. నేనైతే జిఆర్టీకి పోయింది. జిఆర్టీకి పోయి నాకు కలుషంకి చిన్న తామర పువ్వు కావాల్సి ఉండే ఒకటి పెట్టాను. చిన్న కలుషంకి నాకు అది ఆశ ఉండే తీసుకున్నాను అనేసి దానికి తీసుకొచ్చకపోయింది. ఇది బ్యాగ్ ఇంట్లో ఇంటికి బ్యాగ్ ఇచ్చినారు. చిన్న తామర పువ్వు నేను 21 ఆకులు అంటే 27 ఆకులు తీసుకున్నాను అనుకొని పోతుంది, కానీ ఉండలేదు. సరే అది కలిసి చొంపు చిన్నది కదా, దానికి సరే 5 ఆకులు తీసుకోండి. ఇది పీస్ లెక్క, ఇది ఇంత చిన్నగా ఉంది, కనిపిస్తుంది మీకు, చిన్నదిగా ఉంది. 5 ఆకులు ఉంది. ఇది వచ్చి పీస్ లెక్క 750 రూపీస్, కానీ గ్రామ్ అయితే సిల్వర్ ఇది గ్రామ్ అయితే 274 రూపాయలు, 274 రూపీస్ గ్రామ్ సిల్వర్. లాస్ట్ మంత్ అంతా 250 రూపీస్ ఉండే. అందుకే ఇంకొకటి గ్రామ్ గోల్డ్ వచ్చి నిన్న 14,500 రూపాయలు చిల్లర ఉండే, 500 చిల్లర ఉంది. ఒక గ్రాము 14,500 చిల్లర. మోదీజీ ఏం చెప్పినారంటే ఈ 1 ఇయర్ కంటే అవి ఎవరు గోల్డ్ కొనద్దండి, 1 ఇయర్ తర్వాత కొనండి అని చెప్తున్నారు. కానీ అంటే నేనేం చెప్తాను, పెళ్ళికి ఎంగేజ్మెంట్లో ఇట్లా చాలా ఇంపార్టెంట్ అంటే కొనొచ్చుమో, ఊరికేనా సేవింగ్స్ వేసుకోవడానికి సేవింగ్ చేయాలనేసి సొమ్ముల పైన ఏంటికి పెట్టాలి దుడ్లు వీళ్ళు అని చెప్తాను. నేను జిఆర్టీకి పోయింటే జిఆర్టీ అని కాదు, సొమ్ములను నేను చూస్తాను. చాలా సొమ్ములు తీస్తూనే ఉండారు. సొమ్ముల పైన సేవింగ్స్ ఇస్తాము అమౌంట్ దుడ్లు అనేసి. కానీ ఇది ఒక ఏడైనా చూస్తాము ఏమవుతుంది అనేసి మోదీజీ మాట మనం వినొచ్చు కదా, ఏమైతుంది చూస్తాము, సొమ్ముల రేట్ ఏమైనా దిగుతుందా నెక్స్ట్ ఇయర్కి ఎట్లా అని చెప్పేసి. ఏమంటారు, మీరేమంటారు? ఇది నేను మాట్లాడుచుకోలేదో నాకు తెలియదు, కానీ చెప్పాలనిపించి నేను చెప్తాను. ఏంటంటే రీసెంట్గా మన కొలిక్ కూడా, మా కొలిక్ కూడా నెక్స్ట్ నవంబర్లో వాళ్ళ కూతురు అమ్మాయిది పెళ్లి ఉంది అనేసి సొమ్ములు ఇట్లా గ్రాము 14,000 చిల్లర అంటే ఎట్లా కొనేది అనేసి వాళ్ళు టెన్షన్ అయిపోతారు. ఇట్లా మిడిల్ క్లాస్ జనాలు ఇట్లా టెన్షన్ అవుతా ఉన్నారు, ఎట్లా తీసేది ఏమనేసి. ఉండేవాళ్ళేమో సేవింగ్స్ ఇస్తామని చెప్పి సొమ్ముల పైన డిపాజిట్ చేస్తున్నారు అమౌంట్. అట్లా చూస్తాం మేము తక్కువ చేస్తారా ఏమని చెప్పేసి మనం వెయిట్ చేయాలి కదా. 1 ఇయర్ వెయిట్ చేస్తుందని ఇంకా మనకేమీ నష్టం ఏమయ్యాలి కదా. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.